హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. అసలు కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్ స్టార్టింగ్ కి వెళ్ళిపోతే Yeah. అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది గాయత్రి కెరియర్ అంటే ఏం చెప్తారు? సినిమా కెరియర్ పర్టికులర్ Cinema అప్పట్లో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం మగధేరా అని. అది కాకుండా correct. అది కాకుండా Yeah. యాక్చువల్ సినిమా కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్ కెరియర్ అంటే నాది 2021లో 100% లవ్ అనే ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది. ఓకే. సో అది సిఏపిరిటీ ఛానల్లో వచ్చింది. సో ఆ వెబ్ సిరీస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ యాక్చువల్లీ స్టిల్ ద మెసేజ్ మీ 100% లవ్ లో మై రోల్ ఇస్ కీర్తి. సో హాయ్ కీర్తి అని ఇప్పటికీ నాకు మెసేజ్ చేస్తారు. సో అందరికీ అంత నచ్చింది ఆ వెబ్ సిరీస్. సో అదే టైం జోన్లోనే నేను సేద్యం అనే ఒక మూవీ చేశాను. అది ఓటీటీకి రావాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ కుడ్ నాట్ కమ్ టు ఓటీటీ. అది కూడా మళ్ళీ యూట్యూబ్లో రిలీజ్ అయింది. సో 2021 తర్వాత మళ్ళీ నాకు 2026లో ఐ గాట్ మై థియేట్రికల్ డెబ్యూ. అంటే థియేట్రికల్ చేశారు. దిస్ ఇస్ మై థియేట్రికల్ డెబ్యూ ఫస్ట్. ఓకే ఓకే. నేను ఇంకా థియేటర్ ఆర్టిస్ట్లు అంటారు కదా, నో సో అది చేశారా అని అడుగుతున్నాను. ఓకే. థియేటర్ చేయలేదు నేను, బట్ ఈ యాక్చువల్ కెరియర్ స్టార్ట్ అయిందని 2021 అని చెప్పుకోవచ్చు. 100% లవ్. బట్ దాని తర్వాత కూడా ఐ గాట్ లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. వెబ్ సిరీస్కి వచ్చాయి, ఈవెన్ లాట్ ఆఫ్ డెబ్యూ డైరెక్టర్స్ డెబ్యూ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళవి చాలా వచ్చాయి ఆపర్చునిటీస్. ఓకే. చాలా వరకు ఏం జరిగేదంటే ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చి అలా స్లిప్ అయ్యి పక్కకి వెళ్ళిపోయేది, లేదంటే కొన్ని ఓకే అయ్యి మధ్యలో ఆగిపోయేవి ఆపర్చునిటీస్. సో ఇలా ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ Mansion House Mallesh happened to me. అసలు 100% లో ఆఫర్ ఎలా వచ్చింది? 100% లో ఆఫర్ నాకు బేసికలీ ఇన్స్టాగ్రామ్ లో నావి కొన్ని యాక్టింగ్ అండ్ డాన్స్ రీల్స్ చూసి, రవితేజ మహదాశ్రమ్ ఈస్ ద గై హూ డైరెక్టెడ్ దట్ వెబ్ సిరీస్ అన్నమాట. సో రవి కాల్డ్ మీ, కొన్ని నావి యాక్టింగ్ రీల్స్ అవి కొన్ని డాన్స్ రీల్స్ అవి చూసి హీ కాల్డ్ మీ అండ్ లైక్ గాయత్రి లవ్ యువర్ రిలీజింగ్ అ సిరీస్ అండ్ మీరు చేస్తే బాగుంటుంది అని. సో జస్ట్ ఓవర్ వన్ కాల్. బేసికలీ నాకు ఎప్పుడు యూట్యూబ్ అనేది ఇంట్రెస్ట్ లేకుండే, టు బి వెరీ ఆనెస్ట్. నేను డైరెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ లోకే ఎంట్రీ ఇవ్వాలి అని అనుకున్నా. కానీ సమ్హౌ దట్ ప్రాజెక్ట్ వెన్ రవి కాల్డ్ మీ, ఐ ఫెల్ట్ అ వెరీ పాజిటివ్ వైబ్. నాకు తన స్టోరీ చెప్పగానే అండ్ దెన్ ద వే హీ నరేటెడ్ అండ్ దెన్ ద వే హీ స్పోక్ టు మీ చాలా పాజిటివ్ అనిపించింది. ఫెల్ట్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్, ఇది యూట్యూబ్ అయినా పర్లేదు, ఇది నాకు చెయ్యాలి అనిపించి జస్ట్ ఆ వైబ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని అనిపించింది. నాట్ బికాస్ ఆఫ్ ప్రూవింగ్ మై సెల్ఫ్, బట్ బికాస్ ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు ఆ స్టోరీ కానీ తను చెప్పిన వైబ్ కానీ అది చాలా నచ్చింది. ఐ ఫెల్ట్ లైక్ ఈ స్టోరీ చెయ్యాలి నేను ఖచ్చితంగా. దట్స్ ద ఓన్లీ ప్రాజెక్ట్ విచ్ ఐ డిడ్. దాని తర్వాత మళ్ళీ చాలా వచ్చాయి యూట్యూబ్ ప్రాజెక్ట్స్, అది పేరు వచ్చాక చాలా మంది చాలా వచ్చాయి, చాలా యూట్యూబ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, కొన్ని వెబ్ సిరీస్ వచ్చాయి. బట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు టేక్ ఇట్ అప్. 100% is that series is one exclusive thing I did, irrespective of the platform, basically. అయితే మీరు ట్రైన్డ్ క్లాసికల్ డాన్సర్, అదే అందరికీ తెలుసు. అయితే ఎవరికైనా సరే కొంచెం డాన్సర్స్ కి కానీ ఎక్కువ టాకిటివ్ పీపుల్ కి స్టేజ్ ఫియర్ అన్నది ఉండదు, బేసిక్ గా ఉండదు. నేను చిన్నప్పటి నుంచి మా స్కూల్ అసెంబ్లీలో మాట్లాడి ఇప్పుడు అందరితో మాట్లాడడం నాకు అంత భయంగా అనిపించదు అనమాట. సో మీకు ఎంత యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ టైం కెమెరా మన మీద పెట్టంగానే అదొక లాంటి ఫీల్ ఉంటుంది. అరే లెట్ us షేర్ దట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉండే మీకు ఫస్ట్ టైం కెమెరా పెట్టి యాక్షన్ కెమెరా రోలింగ్ అంటే హౌ వాస్ దట్ ఫీల్? నేను 100% లవ్ చేసినా కూడా Mansion House Mallesh experience is quite different because the scale of shooting and the culture of the ప్రాపర్ ఒక థియేట్రికల్ ఫిల్మ్ ఎట్లా జరుగుతుంది, ఫీచర్ ఫిల్మ్ షూట్ జరిగేది, అండ్ మనం యూట్యూబ్కి చేసిన ఒక వెబ్ సిరీస్ షూట్ జరిగేది, ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఇది అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఫస్ట్ అనుకున్నా 100% లవ్ చేశా కదా, లిటిల్ బిట్ ఆఫ్ ఐడియా ఉందిలే అనుకున్నా. బట్ వెన్ ఐ వెంట్ ఆన్ ద సెట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మొత్తం ఆ సెటప్ తీసుకొచ్చారు, లైక్ లైటింగ్స్ రెడీ చేస్తున్నారు, దిస్ హ్యూజ్ టీమ్ దట్స్ వర్కింగ్ ఆన్ ద సెట్. మై ఫస్ట్ షాట్ వాజ్ దట్ బేసికలీ, మీరు మూవీ చూస్తుంటే చూసాను అయ్యో ఎవ్రీథింగ్ ఐ సీన్, లేకపోతే సో నా ఫస్ట్ షాట్ నాకు గుడ్ మార్నింగ్ అని చెప్పే షాట్ అనమాట. సో మల్లేష్ కి కప్ కాఫీ ఇస్తూ గుడ్ మార్నింగ్ అని చెప్పే షాట్. సో కొంచెం అప్పటికి స్టార్ట్ అయింది కెమెరాస్ లైట్స్ పడగానే,
ఓకే ఓకే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని చిన్నగా అలా బటర్ఫ్లైస్ అనిపిస్తుంది. లాంటి Butterflies. ఎగురుతున్నాయా? అంటే ఎన్ని స్టేజ్ షోస్ చేసినా అవును. ఎంత చేసినా దట్ ఫస్ట్ షాట్ పెట్టినప్పుడు యుల్ హ్యావ్ దట్ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్. తెలియకుండానే కడుపులో గొడగొడ. యా ఓకే 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 కూల్ కామ్ కామ్ డౌన్. నేను సెడ్ గుడ్ మార్నింగ్ అని చెప్పాలి నువ్వు, అంతే. బాలా సెడ్ నువ్వు జస్ట్ గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఫస్ట్ నేను గుడ్ మార్నింగ్ అన్నా. బాలా నువ్వు బెంగళూరు హైదరాబాద్ సిటీ నుంచి రాలేదు, నువ్వు పల్లెటూరు అమ్మాయి, తెలంగాణ అమ్మాయి, నువ్వు గుడ్ మార్నింగ్ కాదు గుడ్ మార్నింగ్ అలా చెప్పాలి. సో నాకు అదొక 2-3 సార్లు చెప్పించారు బాలా గారు. బికాజ్ నా టోన్ ఆటోమేటిక్ గా గుడ్ మార్నింగ్ అని అలా వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ కాదు గతి, గుడ్ మార్నింగ్ కాదు గుడ్ మార్నింగ్ అలా రావాలి అని. సో దట్ షాట్ ఈస్ వెరీ మెమరబుల్. ఎందుకంటే ఫస్ట్ షాట్ ట్రూ కొంచెం నర్వస్ గా, అది అయిన తర్వాత మళ్ళీ ఒక 2 మాంటేజ్ సీన్స్ అవి పాడి కొంచెం అలవాటైంది అని. ఓకే మనం చేసేసి కామ్ డౌన్ చెప్పి చాలా చెప్పుకున్నాను. ఓకే అంత ఓకే. ఇప్పుడు చూడండి రా, నేను పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు అని గాయత్రి ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. అందరికి తు దేఖ్లే అయ్యో లేదు అలా ఏం లేదు. లిటిల్ బిట్ అంటే ఎవ్రీ సీన్ ముందు కూడా ఒక చిన్న భయం థాట్ ప్రాసెస్ ఉంటుంది. బికాస్ మనం ఎంత ఫస్ట్ షాట్ అయిపోయింది, 2 days షూట్ అయిపోయింది, అలవాటు పడ్డా కూడా అగైన్ బిఫోర్ ఎవ్రీ సీన్ దెర్ ఈస్ దిస్ థాట్ ప్రాసెస్ దట్స్ గోయింగ్ ఆన్. ఓకే నెక్స్ట్ ఈ సీన్ ఇలా ఉంటుంది, దిస్ ఇస్ హౌ. అండ్ ఎక్కువ కూడా మనం ప్రెప్ అవ్వలేము, కొన్ని ఆటోమేటిక్ గా సీన్ లో నువాన్సెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో బట్ కంఫర్టబుల్ అయితే అయిపోయాను ఒక 2 days తర్వాత. కానీ ప్రతి యాక్టర్ కి ఉండే ఒక చిన్న భయం ఏంటంటే నా వల్ల షూట్ డిలే కాకూడదు. నా ఎవరన్నా మర్చిపోయినా పర్లేదు కానీ నేను మాత్రం డైలాగులు మర్చిపోకూడదు, నా వల్ల రీటేక్లు కాకూడదు. ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఐ వర్క్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ వాటికి చేసా, విచ్ ఇస్ మాకు తెలిసిన వాళ్ళ సర్కిల్ లో నేను చేసా. సో ఐ నో హౌ ఇట్ టేక్స్ ఒక సీన్ తీయడానికి, 1 minute సీన్ తీయడానికి ఎన్ని సార్లు ఎన్ని యాంగిల్స్ లో పెడతారు, క్లోజ్ షాట్లు, వైడ్ షాట్లు, ఇన్ని పెట్టేసరికి అబ్బా చక్కగా ఇంట్లో కూర్చుంటే ఏ కూడా ఉండేది కాదు కదా. నేను వచ్చాను షూట్కి ఏడీ కింద. 1 day ఇట్ వెంట్ అకౌంట్ ఎలా అంటే 8కో 9కో ప్యాకప్ చెప్పేస్తారన్నారు. ఇట్ వెంట్ మార్నింగ్ 6 o'clock. మేము అలాగే వాళ్ళకి చెప్తూ చేస్తూ, అంటే ఇట్ షోస్ హౌ మచ్ ప్యాషనేటెడ్ వి ఆర్ అన్నది మనకు అనిపిస్తూ ఉంటుంది. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe.